తిమోతికి రాసిన పత్రిక నుంచి ఒక మాట మనం తిమోతికి రాసిన పత్రిక నుంచి మాట దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెచ్చమని నాతో అందరితో మాట్లాడమని, ఈ దాసుడు వచ్చేవాడు బలహీనుడు కనుక ఈ దాసుడు వాక్కు గురించి నాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు దేవులారా, ఈ లోకములో మనము రాత్రంతా మనసుతో మాట్లాడడం సమయం మాట్లాడతాం. కానీ దేవునికి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటని విని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని మనం గ్రహిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగంలో దైవ భక్తి సాధన అనే మాట మనం దైవ భక్తి సాధన అనేది చాలా విలువైన మాట. విశ్వాసులైన మనకు, భూమిని ఆకాశం దేవుని నమ్మిన మనకు ఈ మాట చాలా. ఈ దైవ భక్తి అనేది ఎంత ఆశీర్వాదకరం అంటే అక్కడ చెబుతున్నాడు. ఒకసారి మనం వచనాన్ని మనం గమనిస్తే దైవభక్తి సాధన, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, ఇప్పటి అంటే ఈ లోకంలోను బ్రతికినంత కాలము అని అర్థం. రాబో జీవం విషయంలో అని అంటే మన ఈ లోకం విడిచిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత అది మనకు ప్రయోజనకరమైనది అని రాయబడుతుంది. అంటే దైవభక్తి చేస్తే అలాగే ఇక్కడ ఈ లోకంలో నీకు ప్రయోజనకరమైనది, అలాగే రాబో జీవం అనగా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళినప్పుడు కూడా అది ఎంతో మనకు ప్రయోజనకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఈ లోకంలో ఒక మనిషి జీవించడానికి ఏమేమి నీకు అవసరమో అన్ని కూడా దైవభక్తిని అందిస్తుంది. అలాగే చనిపోయిన తర్వాత ఒక మనిషి అధిక మహిమలో, పరలోకములో, ఉన్నతమైన స్థానములో జీవించడానికి ఏమేమి అవసరమో అంత కూడా దైవభక్తి మనం చేస్తే లోకములను చనిపోయిన తర్వాత కూడా నీకు ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉందని ఈ వాక్యం మనం బోధిస్తుంది. దైవభక్తి అనే మాట రాగానే మనకు ఒక ప్రశ్న, దైవం అంటే దేవుడు, మరి ఏ దేవునికి భక్తి చేయాలి అనే ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎన్ని కోట్ల మంది దేవతలలో ఎన్నో నామములు ఈ లోకములో ఉన్నాయి, ఎన్నో దేవతలు ఉన్నారు. మరి ఏ దేవునికి మనం భక్తి చేయాలి?
అసలు దేవుడు అంటే అర్థం ఏంటిది? అలాగే దేవుడు యొక్క లక్షణాలు ఏంటిది అనే ప్రశ్నలకు అలాగే మనకు సమాధానం మనం తెలుసుకోవాలి. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి దయచేసి. మొట్టమొదటి అంటే దైవ భక్తి చేయాలంటే ఆ దేవుడికి మనం గుర్తుపట్టాలి. ఏ దేవుని మనం ఆరాధించాలో, ఏ దేవుని యొద్దకు మనం భక్తి చేయాలో, ఏ దేవుని దగ్గర మనం భక్తి సాధన చేయాలో ఫస్ట్ మనము ఆ దేవుని గుర్తుపట్టాలి. ఆ దేవుని గుర్తుపట్టకుండా దైవ భక్తి మనం చేయలేం. కాబట్టి ఇదేం బిల్లారా, దేవుడు అంటే ఎవరు కనాలి? కోట్ల మంది దేవతలు ఏమంటే దేవుడు ఒక్కటే. మరి దేవుడు ఒక్కటే అన్నప్పుడు ఆ దేవుడు ఎవరు, ఆయన పేరు ఏంటిది, అసలు ఆ ఒక దేవుని యొక్క లక్షణం ఎలా అని ఎలా గుర్తుపట్టాలి? ఇవన్నీ ప్రశ్న దేవుడు మనుషులను సృష్టిస్తాడని మనం వింటున్నాం కదా. కానీ విచిత్రం ఏమంటే దేవతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మనుషుల సంఖ్య పెరిగితే అది ఒక పెద్ద బాధాకరమే కాదు, ఆశ్చర్యం కాదు. కానీ విచిత్రం ఏంటంటే దేవతల సంఖ్య పెరుగుతుంది, దేవుల సంఖ్య పెరుగుతుంది. అలా ఎందుకు పెరుగుతుంది? దేవుడు ఉంచాడు, కానీ దేవుడు మనుషులను సృష్టించిన వాడు దేవుడు కాబట్టి. కానీ విచిత్రం ఏంటంటే రోజు రోజుకి దేవతల సంఖ్య పెరుగుతూ 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 పోతుంది. మరి ఎవరు దేవుడు నమ్మాలి? ఆ దేవుడు అంటే ఎవరు? దేవునికి లక్షణాలు ఏంటిది? ఆ లక్షణాలు మనము తెలుసుకుంటే ఏ దేవునికి నువ్వు భక్తి చేయాలో నీకు తెలిసి అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనగానే, అలాగే మన ఎవరికి దేవుడు అన్నాడంటే మన ఆదికాండం 1వ అధ్యాయంలో అంటే చాలా వచనాలు ఉన్నాయి, కానీ అందులో ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో చక్కటి మాట దేవుడు రాయించాడు. ఒకసారి అందరూ చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు ఏం చేసినట్ట? భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడు భూమిని ఆకాశంలో సృజించినంటే దేవుడు అంటే ఎవరు? భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడైతే భూమిని ఆకాశంలో సృష్టించాడో ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్య దేవుడు. భూమిని ఆకాశంలో సృష్టించకుండా ఎన్ని చమకాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా దేవుడు కాదు. మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే దేవుని యొక్క రెండవ లక్షణం ఏంటంటే ఆయన మరణమును గెలిచిన వాడే ఉండాలి. అందరు మనుషులు చచ్చిపోతారు, అట్టే వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు కూడా చచ్చిపోయి అట్టే వెళ్ళిపోయింది అనుకోండి. ఆయన మనకు తేడా ఏముంది? కాబట్టి మరణాన్ని గెలిచిన వాడే దేవుడు. అలాగే మూడో లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమామయుడు. ఏం చెప్పండి? ప్రేమ లేనివాడు దేవుడు గానే కాదు. అలాగే నాలుగోదిగా దేవుడు అనగా సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ మినిమం కామన్ సెన్స్ అంటే జనరల్ గా మనము ఒక దేవుని యొక్క లక్షణాలు గుర్తుపట్టడానికి మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? భూమిని ఆకాశము సృజించినవాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. ఒక మాట అక్కడ మనం చూద్దాం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఈ భూమిని ఆకాశము నేనే సృజించానన్నాడు.
భూమిని ఆకాశము సృజించిన వాడును నేనే అన్నాడు. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరిచెను. హల్లెలూయా. ఈ ఆకాశం విశాలంగా సృష్టించినవాడు యేసయ్య నేనే అన్నాడు. భూమిని కలగజేసిన వాడును నేనే, భూమి మీద మనుషులు కలగజేసిన వాడును నేనే. మరి నేనే అనగా అంటే అర్థం ఏంటి? ఇంకెవరు సృష్టించలేరని అర్థం. కాబట్టి ఏ దేవుడైతే భూమిని ఆకాశంలో సృష్టించాడో ఆ దేవుడు మాత్రమే ఈ సృష్టి గురించి స్పష్టంగా సమాధానం చెప్పగలడు, వివరించగలడు. ఏ దేవుడైతే భూమిని ఆకాశంలో సృష్టించాడో మానవ జాతి యొక్క చరిత్రను చెప్పగలడు. అందుకే బైబిల్ గ్రంథము ఈ భూమి ఆకాశం ఎలా వచ్చిందో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అలాగే భూమి మీద మన మానవ జాతి ఎలా ప్రారంభమైందో, ఎన్ని రకాల దేశాలు ఎలా వచ్చిందో, ఎన్ని రకాల భాష ఎలా వచ్చిందో, అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చిందో, ఈ పాపం ఎందుకు వచ్చిందో, పరిష్కారం ఏమిటో, అన్నిటి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న చెప్పిన యేసయ్య చెప్పినట్టు, యేసు దేవుడు చెప్పినట్టుగా మరి ఏ ఇతర గ్రంథాల్లో అంత స్పష్టంగా చెప్పబడలేదు. కాబట్టి భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరణమును గెలిచిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం గెలిచిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు ప్రేమామయుడు అన్నాడు. ఏమని చెప్పండి? ప్రేమామయుడు. యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి కొరకు చూపినంత ప్రేమ ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా చూపలేదు. ఏ దేవుడి గురించి మీరు ధ్యానించినా యేసు ప్రభు చూపినంత ప్రేమ ఎక్కడ కూడా మీకు కనబడదు. ఏ గ్రంథంలో ఎక్కడ కనబడదు. యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి రక్షణ కొరకు, పాపము కొరకు ఆయన అనుభవించిన శిక్ష, మనం చేసిన పాపకు ఆయన శిక్ష అనుభవించి, కాళ్ళ చేతుల మేకులు భరించి, మొలికిరీటిని భరించి, మన పాపము కడగడానికి రక్తం చెందించి, మరణించి, సమాధి చేయబడి తిరిగి మూడదినమ లేచినంతగా అలాంటి దేవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా మనకు కనబడ్డాడు. అంత ప్రేమ చూపిన, మానవ జాతి కొరకు ప్రేమ చూపిన దేవుడు ఈ లోకంలో ఒక్కడంటే ఒక్కడు లేడు. కాబట్టి యేసు ప్రభు ప్రేమామయుడు. ఆయన హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నువ్వు చేసిన పాప కొరకు శిక్ష అనుభవించి నీ పాపం కడగడానికి శిలువ మీద రక్తము కార్చిన దేవుడు యేసు దేవుడు. ఎందరో దేవతలు ఉండొచ్చు, కానీ ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టలే. ప్రాణం పెట్టినంతగా ఏ దేవుడు నిన్ను ప్రేమించలే. అంత అద్భుతంగా ప్రేమ చూపిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అలాగే దేవుడు సర్వశక్తిమంతుడు. ఏం చెప్పండి? సర్వశక్తిమంతుడు. దేవుని ఒక లక్షణం సర్వశక్తిమంతుడు. అంటే ఆయన ఏమైనా చేయగలవు, దాని అసాధ్యం ఏది లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి ఆకాశను తన నోటి మాటల ద్వారా సృష్టించాడు. భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది, సూర్యుడు కలుగును గాక అంటే సూర్యుడు కలిగింది. అలాగే ఈ భూమిలో ఉన్న జంతువులు అన్నిటిని కూడా దేవుడు నోటి మాటల ద్వారానే సృష్టించాడు ఆయన. అలాగే యేసు ప్రభు నోటి మాట ద్వారా చచ్చిపోయిన లాజరు, 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును యేసయ్య ఒక్క మాట చెప్తే సమాధి నుంచి బయటికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి. అలాగే 2000 దయ్యలను, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, అలాగే ఆయన సముద్రం నడిచాడు దేవుడు. సముద్రం 2 పాయలుగా చేసి సముద్రం మధ్య నుంచి ఆరిన నెలగానే చేశాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. యేసు ప్రభు చేసినంత అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచన క్రియలు అలాగే ఎవరు కూడా చేయలేరు. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన
ప్రేమ కలిగిన దేవుడు ఆయన, మరణమును గెలిచిన దేవుడు ఆయన. అలాగే ఆయన భూమిని ఆకాశము సృష్టించి నిన్ను సృష్టించిన దేవుడు ఆయన. అందరి సృష్టికర్త యేసయ్య కాబట్టి ఆ యేసయ్య మాత్రమే నీ పాపమును క్షమించగలడు. ఆ సృష్టికర్త మాత్రమే నీ పాపము జీవితాన్ని విడిపించగలడు. ఆ సృష్టికర్త మాత్రమే అలాగే నేను పరిశుద్ధపరచగలడు ఆయన. ఎందుకంటే నేను పుట్టుకతో దేశంలో నమ్మినాడు కాదు, నేను పుట్టుకతో నేను క్రైస్తవుని కాదు, పుట్టుకతో నాకు యేసుప్రభు నామం తెలియదు, యేసుప్రభు నామమే తెలియదు. కొంచెం పెద్దవాడైన తర్వాత మా అమ్మ ఏం చెప్పిందంటే యేసుప్రభు ఎవరంటే మంత్రగాడు అని చెప్పింది. ఏం చెప్పింది? మా అమ్మ వచ్చింది కూర్చున్నది ఇప్పుడు, తెలియకముందు దేవుని నామం వద్దు. 10th క్లాస్లో పోతే అక్కడ చర్చి సెట్ పో, మా దోస్తు తీసుకోపోయాడంటే అక్కడ పోకురా అన్నది. జాగ్రత్తగా పోకన్నా అంటే యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు తెలియదు, ఆయన గురించి తెలియదు, ఏం తెలియదు. అయితే మేము మొత్తం 8 మంది సంతానం. 8 మందిలో మొదటి 2 అక్కలు సారాబట్టి, ఆ సారాబట్టిలో ఖాళీ చచ్చిపోయారంట. నేను చూడలేదు, నేను లాస్ట్ నెంబర్ నాది. 8 మంది లాస్ట్ నెంబర్ నాది. ఆ సారాబట్టిలో వాళ్ళు ఖాళీకి చచ్చిపోయారంట 2 అక్కలు. దాని తర్వాత 6 పుట్టారు. అలాగే 2 అక్కలు ఉన్నారు, ఇప్పుడు 4 అన్నదమ్ములు. మా నాయన 30-40 సంవత్సరాల కింద కూడా బీడి అలవాట్లేదు, ఆయనకు సారా అలవాట్లేదు, అలాగే ఆయనకు ఎలా చెడు అలవాట్లేదు. చాలా నీతిమంతుడు మా నాయన. అయితే మా నాయనను ఓర్చుకోలేక మా ఊర్లో కొంతమంది మాంత్రికులు మా కుటుంబం మీద మాంత్రిక దాడి చేయడం ప్రారంభించారు. మెల్లమెల్లగా అలాగే మా నాయన తాగుడు అలవాటు చేసుకున్నాడు. మా మాంత్రిక మా అమ్మ మీద ప్రయోగం చేశారు. మా అమ్మ కొరకు చూపెట్టడానికి చాలా మేకలు అమ్మడం, అది ఒకడొకడు అమ్ముకొని ఉన్న ఆస్తులను అమ్ముకొని ప్రారంభించాడు. మా అమ్మకు తక్కువ అయిపోగానే మా పెద్ద అక్కకు మాంత్రిక విద్య ప్రయోగం చేశారు. దాని తర్వాత చిన్న అక్క, దాని తర్వాత మా అన్నలు, అలా ఒకరి తర్వాత ఒకరు అట్లా మొత్తము ఎడ్లు, ఆవులు, మేకలు, లాస్ట్కు సొంత ఇల్లు కూడా అమ్ముకున్నాం మా నాయన మా ఇంట్లో, మా ఊర్లో. లాస్ట్ కానీ ఏం అర్థం కాక ఈ సమస్యను తట్టుకోలేక తాగుడులో బానిస అయిపోయింది. అలాగే మా నాయన మా అమ్మ కొట్టడం ప్రారంభించాడు. మా 2 అన్నలు చదువుకొని మానేసి మాకు ఘోరమైన పరిస్థితిని బట్టి వాళ్ళు పటల దగ్గర జీతగాలుగా అక్కడ వాళ్ళు జీతం చేయడం, పటల దగ్గర వాళ్ళు పని చేయడం ప్రారంభించారు, చదువు చేసి పెట్టారు. మా పెద్దలేమో కంపెనీలో పనిచేసే కుటుంబాన్ని నడిపిస్తున్నారు. నేను చిన్నవాడు, నాకు తెలియదు. అలాంటి భయంకరమైన మేము మొక్కని దేవుడు లేదు. ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు, అన్ని రకాల దేవుళ్ళు, అన్ని రకాల పూజలు, అన్ని రకాల మేకలు, కోళ్ళు, తపస్సు, ఈ లెక్కలేనివన్నీ చేశాను. కానీ మా కుటుంబం ఏంటంటే ప్రతిరోజు తలుపు వేసుకుని చిన్నవాడిగా ఉండే నేను. మా అన్న వచ్చి మా అమ్మ అందరు కూడా భయంకరంగా మనిషి చచ్చిపోతే ఎంత ఏడుస్తుందో ఏడ్చేవారు. ఆ బాధను తట్టుకోలేక, ఆ కష్టాలను తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాం. ప్రతిరోజు నాకు తెలియదు, అది మా అమ్మ ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు, మా అన్న ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు. కానీ వాళ్ళు నేను ఏడిచేవాడిని. కొంచెం పెద్దవాడైనాక నాకు కొంచెం అర్థమైంది, ఈ పరిస్థితిని తట్టుకోలేక ఏడుస్తున్నాను. అలా భయంకరమైన పరిస్థితి, సమాధానం లేదు, శాంతి లేదు. ప్రతిరోజు మా ఇంట్లో గొడవ. మా నాయన గొడవ తాగి గొడవ చేయాలి. అప్పుల బాధ, 2 రకాలు పెళ్లి చేయాలని డబ్బులు లేవు, అప్పు ఇచ్చేవాళ్ళు లేరు. మా 2 అన్న జీతగాళ్ళు. భయంకరమైన పరిస్థితులు. అది ఒక చీటి పాదాల లోకం. అది అలాంటి పరిస్థితి ఎందువల్ల జరుగుతుందో మాకు అర్థం కావాలి. ఎన్ని దేవుని మొక్కుతున్నామే, పూజిస్తున్నామే, మేకలు కోస్తున్నామే, ఎన్ని విధాలుగా అన్ని రకాలుగా దేవునికి శాంతి పరుస్తున్నామే, కానీ ఏ దేవుడు మాకు సాయం చేయలేదని ఎందువల్ల జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకేం తెలియదు. 100 ఫాము నన్ను అందరికీ తెలుసు.
నందన ఫామ్ అంటే ఇక్కడ గిల్లు ఉంటుంది. అక్కడ మా అన్న సెక్యూరిటీ గార్డ్గా ఉండేవాడు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక క్రిస్టియన్ ముసలాయన, ఆయన రేడియోలో వాక్యం వినేవారు, మో గురించి ప్రార్థన చేసేవారు. మా అన్న వీడేమో తెలుగు ఉన్నాడు కానీ తిరుపతిలాగా ఎందుకు మోకరిస్తున్న నమాజ్ పడుతున్నాడని అనుకున్నాడు అనమాట. మన ప్రార్థనలో తెలియదు. మా అన్న తిరుపతిలాగా మోకరిస్తుంది వీడు ముస్లిం అయితే కాదు కదా, మోకాలకి ఏమో తపస్సు చేస్తున్నాడు అని చాలాసార్లు అనుకున్నాడు. ఒకరు ఏమైందంటే ఆ శరీరుడు ఆయన ఆంధ్రకి వెళ్ళిపోయాడు. ఆంధ్రకి వెళ్ళిపోయిన తర్వాత మా అన్న ఆ టేప్ కార్డుగా రాత్రి కూడా ఏం చేయాలని చెప్పి టేప్ కార్డు ఆన్ చేసిండు. ఆన్ చేసి దేవుని వాక్యం స్టార్ట్ అయింది. విని 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 మంచిగా అనిపించి లాస్ట్గా ఆయనకు దేవుడు మాట్లాడడం ప్రారంభించి ఏదో మా తప్పు రాంగ్ రోడ్లో ఉన్నాం, తప్పు మార్గంలో ఉన్నామని ఆయనకు గ్రహింపు వచ్చేసింది. అలాగే మా నాన్న దేవుని తెలుసుకొని ఆ పెదమని చెప్పి ఆయన చెప్పాడు మీ ఇంటిలో ప్రేయర్ చేసుకో, దేవుని నమ్ముకో, బైబిల్ తీసుకొని పెద్ద మనిషి ఇస్తే మా అన్న బైబిల్ తీసుకొచ్చి ఇంట్లో ప్రేయర్ చేశాడు. అప్పుడు ఆ మంత్రిగా విద్య అంతా కూడా మాయమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పటి నుంచి మెల్లగా మా కుటుంబం దీవించబడము, మా చెడుతనము, పాపము, అలవాట్లు అందరూ మారి అందరూ రక్షణ పొందిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నామంటే యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు, పాపము నుంచి విడిపించే దేవుడు. ఎంత గొప్ప మంత్రాల చేత దయల చేతను పిడింపబడిన వారైనా సరే రక్షించగల శక్తి గల దేవుడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనంత శక్తి కలిగిన దేవుడు ఎక్కడ మేము చూడలేము. అన్ని దేవుళ్ళ గురించి మాకు తెలుసు, అన్ని దేవతల మీద మాకు అనుభవం మాకు తెలుసు. కానీ యేసు ప్రభు అంత శక్తి, అంత ప్రేమ, అలాగే మా బ్రతుకును మార్చేశాడు దేవుడు. మన చెడుతను తీసేశాడు, పాపం తీసేశాడు. అని అందరూ దేవుని నమ్ముకొని ఈరోజు శాంతి సమాధానంతో ఉన్నాను. ఆ 20-30 సంవత్సరాల నుంచి మా అన్న ఏ దినమైతే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడో ఆ దినం నుంచి ఇప్పటిదాకా మా ఇంటి మంత్రాలు లేవు. మా ఊర్లో అందరికీ మంత్రాలు అన్ని పనిచేసాగా మా ఇంటి మీద మంత్రాలు పనిచేయదు. హల్లెలూయా. మేము దేవుని నమ్మిన తర్వాత కూడా ఎంతో ప్రయోగాలు చేశారు కానీ ఏ మాత్రం అది ఫలించలేదు. హల్లెలూయా. కొంతమంది మాంత్రికులు దేవుడు చంపేశాడు. మా మీద మాంత్రికులైతే ప్రయోగం చేశారు. వాళ్ళు దేవుని నమ్మినందుకు వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు 2-3 చచ్చిపోయారు. అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇది పాపను క్షమించే దేవుడు ఎవరంటే ఈ భూమిని ఆకాశంను సృష్టించిన వాడే, నిన్ను సృష్టించిన వాడే, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడే, నీ పాప కొరకు శిక్ష అనుభవించిన దేవుడే యేసు ప్రభువే. నీ పాపాలు క్షమించగలడు, నీ పాప నుంచి విడిపించగలడు, నీ హృదయాన్ని, నీ మనసును ఆయన పరిశుద్ధపరిచి ఒక కొత్త వ్యక్తిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట భక్తుడు చక్కటి రాశాడు ఆయన. నా హృదయము వింతగా మారిండు, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు. స్తోత్రం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే. స్తోత్రం. నాశక్యమైన సంతోషం, నాశక్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసును తాకురము, నేడే యేసును తాకురము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నాశక్యమైన సంతోషం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీరు గుణం మారాలంటే
హృదయం మారాలంటే మార్చే ఒకే ఒక దేవుడు ఉన్నాడు, యేసయ్య. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ పరిస్థితులను ఎంత ఘోరమైన పరిస్థితులైనా, ఇంత ఘోరమైన శ్రమలలో ఉన్నా, ఇంత ఘోరమైన ఆపత్కాలంలో ఉన్నా, ఇంత ఘోరమైన దయ్యాల చేత మంత్రాల చేత నీ కుటుంబం పీడింపబడినా, యేసయ్య సంపూర్ణ విడిపించే శక్తి గల దేవుడు, నిన్ను ప్రేమించగల దేవుడు, నీ పాపను క్షమించి నీ పాపను విడిపించే దేవుడు. హల్లెలూయా. నీ బాధను తొలగించి హృదయమును సంతోషమును ఆనందంతో నింపే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ దినాలను కూడా లేవు మా హృదయాల్లో. ఆ చీకటి రా దేవుని నమ్మ ముందు మా హృదయాలు, మా బ్రతుకు చీకటి బతుకు. పాపం అలాగే ఉంది, అసమాధానం ఉంది, దుఃఖము, ఏడుపు. కానీ అవన్నింటి నుంచి నా యేసయ్య విడిపించాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ భూమిని ఆకాశమును సృష్టించిన దేవునికి నువ్వు భక్తి చేయాలి అని చెప్పేది నేను. హల్లెలూయా. ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పెట్టి అలాగే నీ రక్షించాలని నీ పాపం కడగడానికి రక్తం కార్చాడో, ఏ దేవుడైతే భూమిని ఆకాశం సృష్టించాడో, ఏ దేవుడైతే ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నాడో, ఆ యేసయ్యకు నీవు భక్తి చేయాలి, దైవ భక్తి చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? దైవ భక్తి. ఆయన భక్తి చేస్తే, ఆయన భక్తిలో నువ్వు ఉంటే నీ హృదయంలో సమాధానం, నీ హృదయము బొగ్గులను నడి హృదయం తెల్లగా మారిపోతుంది. బాధలో ఉన్న నీవు, దుఃఖంలో ఉన్న నీవు, శ్రమలో ఉన్న నీవు ఒకరు అన్నిటి విడిపించబడి దేవుడు నీకు గొప్ప సంతోషంగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అంటే యేసయ్య గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని రాత్రులైనా సరిపోదు, అంత అద్భుతమైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనంత ప్రేమ, కనికరము, శక్తి గల దేవుడు ఎక్కడ నువ్వు వెతికినా, నువ్వు ఏ గ్రంథంలో చదివినా దొరకడు. హల్లెలూయా. ఎందుకంటే నా అన్ని దేవుని గురించి నేను చెప్పగలను, నాకు తెలుసు నాకు. హల్లెలూయా. కాబట్టి ఆ దైవ భక్తి, యేసుక్రీస్తు ప్రభు ఒక దైవ భక్తి. యేసునందు విశ్వాసం ఉంచిన నీవు దైవ భక్తి చేస్తే అది ఈ లోకంలో నీకు ఏమేమి కావాలో అన్ని కూడా దైవభక్తి నీకు అందిస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత పరలోకంలో అలాగే గొప్ప మహిమలను ప్రయోజనకరంగా ఉండాలంటే ఆ దైవభక్తి నీకు అవసరం. ఇక్కడ ప్రయోజనమే, రాబోయే జీవం విషయంలో ప్రయోజనమే అని రాయబడి ఉంది. కాబట్టి దైవ భక్తి చేయాలి. ఆ దైవ భక్తి యొక్క గురి ఏమిటంటే, చాలా మంది విశ్వాసులకు ఈ దైవ భక్తి యొక్క గురి తెలియదు, గమ్యము తెలియదు. అలా మందిరం వెళ్ళడము రావడం, చర్చికి వెళ్ళడము రావడం, ఏదో మన డ్యూటీకి వెళ్ళినట్టు పోవడము రావడం, అది దైవ భక్తి కాదు. దైవ భక్తికి ఒక గురి ఉంది, గమ్యం ఉంది. దైవ భక్తికి ఒక మార్గం ఉంది. ఆ దైవ భక్తి యొక్క ఆ గురి ఏమిటంటే, దైవభక్తి మనం సాధన చేయాలని మనం చదువుకున్నాం ఆ మూలవాక్యంలో. దైవ భక్తి మనము సాధన చేయాలి. ఆ దైవభక్తి సాధన అభ్యాసం మనం చేయాలి. అనగా ఆ దైవభక్తి యొక్క గురి గమ్యం ఏమిటంటే, దేనికోసం అభ్యాసం చేయాలి? ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఒక డాక్టర్ కావడానికి డాక్టర్ సంబంధించిన పిల్లలు రాత్రి పగలు చదివి ట్రైనింగ్ తీసుకొని రాత్రి పగలు కష్టపడతారు. ఎందుకు? డాక్టర్ కావాలని అన్నమాట. ఆ సాధన ఎందుకు? డాక్టర్. పోలీస్ కావాలంటే వాళ్ళకు సాధన చేస్తారు, పోలీస్ సంబంధించింది. టీచర్ కావాలంటే టీచర్ సంబంధించిన సాధన చేస్తారు. మనము కూడా ఈ లోక సంబంధమైన, అంటే అక్కడ చూడండి, ఒక శరీర సంబంధం మూలవాక్యం మనం మర్చిపోవద్దు. మూలవాక్యం ఏముంది? శరీర సంబంధమైన సాధన. అంటే ఈ లోకంలో ఉద్యోగం కావచ్చు, ఈ లోకంలో జాబ్ కావచ్చు, ఇంకేదో కావచ్చు, మీ శరీరంలో బాడీ బిల్డర్ మన జిమ్ బాడీ పెంచడానికి సాధన చేయొచ్చు. ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే ప్రయోజనం. ఆ సాధన కొంతవరకు మాత్రమే ప్రయోజనం. కానీ దైవ భక్తి మాత్రము ఇక్కడను రాబో యుగం అన్న పరలోకంలో కూడా నీకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నమ్మదగినది, సంపూర్ణమైన ఆశీర్వాదం కలిగినది అది. కాబట్టి ఆ దైవ భక్తి యొక్క గురి ఏమిటంటే, ఆ దైవభక్తి యొక్క గమ్యం ఏమిటంటే, బైబిల్లో మనం చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది. రోమపత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక. ఆ దైవభక్తి యొక్క గురికి ఇంకో పేరు దైవ సంకల్పం, దేవుని సంకల్పం. హల్లెలూయా. ఆ దైవభక్తి సాధన గురి ఏమిటి?
8వ అధ్యాయము దయచేసి మీరందరూ చూడాలి. 8వ అధ్యాయము అందరూ కూడా మీరు శ్రద్ధగా ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినాలని మనవి చేస్తున్నాను. దైవభక్తి చేయాలి నువ్వు. ఆ దైవభక్తి గురి ఏంటిది? దైవభక్తి సాధన ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలంటే 8వ అధ్యాయము రోమపత్రిక అలాగే 29వ వచనం. ఎందుకనగా 28వ వచనం చదువుతాం, ఇంకా మంచిది మనకు అర్థమవుతుంది. 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా ఆగుండాలి. ఈ వాక్యం మనం సరిగ్గా చదవాలి, ధ్యానించాలి. దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఇందులో చాలా మంది దేవుని సంకల్పం చొప్పున పిలువబడినారు. ఆయన ఎలా పిలిచారు తెలుసా? నాకు రూట్ మ్యాప్ చెప్పాడు దేవుడు. ఎలా పిలిచాడు? దేవుని సంకల్పంలో ఉన్నావా లేదా, దేవుని సంకల్పంలో ఉన్నావా లేదా తెలుసుకోవడానికి చక్కటి మాట చెప్పాడు. ఒకసారి మీరు చూడండి, 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు, దేవుడు తండ్రి అయిన దేవుడు అంటే తన కుమారుడు అంటే యేసు ప్రభు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుని తన సంకల్పం చొప్పున ఎవరికైతే పిలిచాడో వారందరికీ ముందుగా నిర్ణయించాడు. అంటే పుట్టక ముందు, జగత్ పునాది వేయబడక ముందు నిర్ణయించాడు. ఏం నిర్ణయించాడు ఆయన అంటే తన కుమారునితో సారూప్యం గలవారగుటకు నిర్ణయించాడు. తన కుమారునితో అంటే దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యం అంటే సమాన రూపము అందరికీ రావాలని ఆయనకు ముందే ఆయన నిర్ణయించాడు. దైవభక్తి యొక్క గురి ఏమిటంటే మనమందరం కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక సారూప్యం అంటే ఆయన రూపము, సమాన రూపము రావడానికి అలాగే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుని నమ్ముకున్న నీవు ఒట్టిగా చర్చిపోవడం రావడం కూడా అది కాదు. చర్చిపోతే నీకు దేవుడు ఏం మెచ్చుకోడు. ఆ చర్చిపోయేట గురి ఉండాలి. ఆ గురి ఏమిటంటే యేసు ప్రభు యొక్క రూపము అనేది, యేసు ప్రభు నమ్ముకున్న మీరందరూ రూపము యేసు ప్రభులాగా రావాలి, క్రీస్తులాగా రావాలి. ఆయన సారూప్యంలోకి మనం మార్చబడాలి. దానికి ఎన్నో వందల లేఖనాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి ఒక్కటే వచనంతో నేను ముందు సాగుతున్నా. తన కుమారుడు సారూప్యం గలవారగుటకు ఆయన ముందుగా నిర్ణయించాడు. యేసుని విశ్వాసం ఉంచిన నీవు దైవభక్తి చేయాలి కదా. ఏ గురుతో చేయాలంట? నేను యేసు ప్రభు యొక్క సారూప్యములో మారాలని. ఇంకా మన ఊరు భాషలో చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను యేసు ప్రభులాగా మారాలని దైవభక్తి చేయాలి. యేసులాగా మారాలి. మొత్తం నేను యేసు ప్రభు నమ్మిన నేను క్రీస్తులాగా మారాలి. క్రీస్తులాగా మారడము దేవుని సంకల్పం, దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, నీ పట్ల దేవుని సంకల్పం. నువ్వు దేవుని నమ్ముకొని చర్చికి రావడము పోవడము కానీ నీ మనసు, నీ హృదయము, నీ అలవాట్లు, నీ బ్రతుకు అట్లాగే ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషించాడు. నువ్వు ఎలా మారాలంటే క్రీస్తులాగా మారాలి. యేసు ఎలా ప్రేమించాడో బైబిల్ రాయించాడు. యేసు ఎలా క్షమించాడో వాక్యం రాయించాడు. యేసు ఎలా దేవుని పని చేశాడో రాయించాడు. ఎలా ప్రార్థించాడో అక్కడ రాయించబడ్డది. యేసు ఎలా నడిచాడో, ఎలా ప్రవర్తించాడో, ఏ సిచ్యుయేషన్లో, ఏ పరిస్థితుల్లో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా ఆయన వాక్యం రాయించాడు. ఆయన ఆ వాక్యం నన్ను ధ్యానించి ఏం చేయాలంటే యేసు ప్రభు మనసు ఏమిటో, ఆ హృదయం ఏమిటో, ఆయన గుణము ఏమిటో, ఆయన లక్షణాలు ఏమిటో ఫస్ట్గా ధ్యానించి అది నువ్వు కూడా అట్లాగే నడుచుకోవాలి. అది దైవభక్తి యొక్క గురి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను యేసు ప్రభులాగా మారాలనే దైవభక్తిని చేయాలి. ఏదో మనం అందరు పోతున్నారు మందిరానికి, నువ్వు పోతున్నావు, అందరూ ప్రార్థిస్తాం, నేను ప్రార్థిస్తాను, ఇది కాదు. యేసులాగా మారడానికే చర్చికి వెళ్ళాలి, యేసులాగా మారడానికే నువ్వు ప్రార్థన చేయాలి, యేసులాగా మారడానికే నీ వాక్యం చదవాలి. క్రీస్తులాగా మారాలి అంటే ఆ క్రీస్తులాగా మారాలంటే ఆ క్రీస్తునికి అర్థం కావాలి. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలని బైబిల్ చెల్లిస్తుంది. దేవుని స్పష్టంగా తెలుసుకోవాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మందిరం వెళ్తూ తప్ప యేసు ప్రభు గురించి ఏమి తెలియదు. యేసు ప్రభు మనసు తెలియదు, యేసయ్య హృదయం తెలియదు, ఆయన లక్షణాలు తెలియదు, ఆయన గుణాలు తెలియదు, ఆయన హృదయం తెలియదు. ఆయన ఎలాగెలా మారుతాను? ఆయన లాగానే మారాలంటే ఆయన ఏమిటో నీకు అర్థం కావాలా. ఒకసారి చూడండి, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రికలు అనుకుంటే ఒక మాట, 2వ అధ్యాయం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట, చక్కటి మాట రాయబడింది. అది చాలా పెద్ద వచనం ఉంది, అందులో నేను సగభాగం చదువుతున్నాను. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును, డైరెక్ట్ చదువుతున్నాను నేను, ఆ వచనం పెద్ద ఉంది కాబట్టి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందుతారు. యేసు ప్రభువును స్పష్టంగా తెలుసుకుంటే హృదయంలో ఆదరణ ఉంటారు. యేసును తెలుసుకోవాలి. చర్చి పోతున్నారు, అయ్యగారి గురించి తెలుసు, మందిరం వాళ్ళు అందరి గురించి తెలుసు, అంది పేరు తెలుసు, సమస్య తెలుసు, కానీ యేసయ్య గురించి నీకు తెలియదు. అలా చేస్తే దేవుడు సంతోషం. అందుకే ఎక్కడైతే లోతైన వాక్యం ఉంటుందో, ఏ సంఘములో దైవజనం దగ్గర సత్యవాక్యం ఉంటుందో, లోతైన వాక్యం ఉంటుందో, అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే అప్పుడు యేసులాగా నడవడానికి, ఆయనలాగా మారడానికి నువ్వు ముందుకు సాగగలవు. హల్లెలూయా. ఆయనలాగా మారాలని దేవుని చిత్తం ఉంది, దేవుని సంకల్పం ఉంది. దైవభక్తి యొక్క గురువు కూడా అదే, నేను యేసులాగా మారడానికి దైవభక్తి చేయాలి. యేసులాగా మారాలంటే ఆయన స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆయన గురించి నీకు తెలియాలి. ఆయన గురించి నీకు తెలియాలంటే ఈ వాక్యం చదవాలి. వాక్యం చదవడానికి రాకపోతే ఆయన గురించి లోతుగా చెప్పే సహవాసానికి వెళ్ళాలి. ఏదో కల్పన కథలు, ఈ స్టోరీసు, ఈ లోక సంబంధమైన వాక్యం విని అలాగే చాలా మంది విశ్వాసులు మోసపోతున్నారు. ఈ అంత్య దినాల్లో చాలా మంది కల్పన కథలు, ఏం కథలు అవి? కల్పన కథలు. అలాగే వాక్యం పక్క పెట్టి ఈ లోక సంబంధమైన కథలు చెప్పి చాలా మంది జనాలను ఆకర్షిస్తూ, జనాలను మెప్పిస్తూ, జనాలను సంతోషింపజేస్తూ దేవుని గాయపరుస్తున్న కొన్ని పరిచయాలు జరుగుతున్నాయి. వాటి ద్వారా నీకు మంచి అనిపిస్తుంది. జనం వస్తారు, లైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి, మ్యూజిక్ ఉంటాయి, నీకు మంచిగా అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా? దేవుని చిత్తంలో జరగాలంటే నీకు యేసు ప్రభులాగా మారాలి. యేసు గురించి లోతుగా, డీప్గా, లోతుగా వాక్యం తెలుసుకోవాలి. ఆయన ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో, దేవుని మైండ్ ఏమిటో, దేవుడు ఎప్పుడు కోపపడతాడు, ఎప్పుడు అలా క్షమిస్తాడు, ఎప్పుడు అలా కనికరిస్తాడు, ఎవరికి దీవిస్తాడు, ఎప్పుడు కోపపడతాడు, ఆ నచ్చని విషయాలు ఏమిటి, నచ్చే విషయాలు ఏమిటి, అలా స్పష్టంగా నువ్వు క్రీస్తుని తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే యేసులాగా నువ్వు జీవించగలవు, ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించగలవు. ఆయన గురించి నీకు తెలియకపోతే ఏం జీవిస్తావు? అందులో ప్రార్థన చేసుకుంటావు, చర్చికి వెళ్తావు, వస్తావు, అయిపోయా కథ, ఆ డ్యూటీ అయిపోయింది. అది కాదు. దానికి నామకార్థ క్రైస్తులు అంటారు. టెంపరీ భక్తి, పైన భక్తి. పైన భక్తి ఏంటో తెలుసా? చర్చికి వెళ్ళడం, రావడం, చర్చికి రావడం, ఏదో ఒకటి కల్పన కథలు విని రావడం, అది కాదు. దానికి పైన భక్తి చేయడం అంటారు. తిమోతికి రాసిన పత్రికలో చూడండి, ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో చాలా మంది పైకి భక్తి చేస్తారంట. భక్తి యొక్క ఉద్దేశం ఏంటిది? ఒకసారి మీరు చూడండి, చాలా మంది పైకి భక్తి గలవారే ఉంటారంట. తాను మోసం చేసుకుంటారు చాలా మంది. దేవుని చిత్తం తెలియకుండానే ఈరోజు చాలా మంది సహోదరులు, క్రైస్తవ సహోదరులు మోసపోతున్నారు. దేవుని బిడ్డలారా, తిమోతి రాష్ట్ర పత్రికలో ఒక చక్కటి మాట
ఆయన దేవుడి రాయించిన ఒక మాట మీరు ఇచ్చిన తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇటు వారికి విముఖుడు. దేవుని యొక్క భక్తి యొక్క శక్తిని వాళ్ళు పొందుకోరు, కానీ పైకి మాత్రం భక్తిగా ఉంటారు. అంటే నువ్వు మందిరానికి వెళ్ళడము, రావడము, ప్రార్థన చేసుకోవడం, ఏదో ఒక వాక్యం వినాలి కాబట్టి వినడం, రావడం, పోవడం, అది పైన భక్తి అంటారు దానికి. అది కాదు. నేను యేసయ్యలాగా మారాలి. యేసులో ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయో అన్ని నాలో రావాలి. అదే ఆయన చిత్తం. నాలాగా మీరు మారండి, నాలాగా ప్రేమించండి, నాలాగా క్షమించండి, నాలాగా ప్రార్థించండి, నాలాగా స్వార్థ ప్రకటించండి, నాలాగా తండ్రి చిత్తం నెరవేర్చండి అని యేసు ప్రభు శరీరధారిగా ఉండి అన్ని నేర్పించి, ప్రాక్టికల్గా నేర్పించి, బైబిల్ రాయించి అని వెళ్ళిపోయాడు. ఇక నువ్వు ఆయనలాగా మారాలి. అది భక్తి జీవితం ఒక గురి. అందుకే నువ్వు ప్రార్థించాలి, అందుకే జీవించాలి, అందుకే బ్రతకాలి, అందుకే బైబిల్ చదవాలి, అందుకే నువ్వు మందిరానికి వెళ్ళాలి. క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని ఆయనలాగా నువ్వు మారాలి. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. అది హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మనం అందరం కూడా క్రీస్తులాగా మారడము అది దైవభక్తి యొక్క గురి. హల్లెలూయా. దైవభక్తి సాధన చేయాలంటే క్రీస్తులాగా మారడానికి నువ్వు సాధన చేయాలన్నమాట. హల్లెలూయా. ఆయనగా మారాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఒక మాట. ఆయనలాగాను మారాలంటే ఆయనతో నడవాలి. ముగిస్తాను తొందరగా, జాగ్రత్తగా వినండి. అందరికీ ప్రశ్న అడుగుతా, ఏం చెప్తున్నాను నేను? దైవ భక్తి చేయాలి. అది ఇక్కడ ఆశీర్వాదకరము, చచ్చిపోయినా కూడా ఆశీర్వాదకరం. ఎవరు దైవభక్తి చేయాలి? నిజమైన దేవుడు, భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుడు, మరణం గెలిచిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆ లక్షణం ఎవరిలో ఉందో ఆ దేవునికి భక్తి చేయాలి. ఆ భక్తి యొక్క గురి ఏంటిది? ఆయనలాగా ఏ దేవునికి నువ్వు భక్తి చేస్తున్నావో ఆ యేసులాగాను మారాలి. అదే దేవుని చిత్తం, అదే దేవుని సంకల్పం, అదే క్రైస్తవ జీవితం. అలాగే ఆయనలాగాను మారాలంటే, క్రీస్తులాగా మారాలంటే క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన గురించి చదవాలి. చదువు రాకపోతే బాగా వినాలి. లోతైన వాక్యం ఉన్న సహవాసానికి, సంఘానికి వెళ్ళాలి. కల్పన కథలు వినొద్దు. ఈ స్టోరీస్ విని, కల్పన కథలు విని టైం వేస్ట్ చేసుకొని, బ్రతుకు తీసుకొని పరలోకం పోయిన తర్వాత అక్కడ ఏడిస్తే, బాధపడితే ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తులాగా మారాలంటే ఆయనను తెలుసుకోవాలా. రెండో విషయం చెప్తాను నేను. ఆయనలాగాను మారాలి. ఎవరిలాగా మారాలి? ఎవరిలాగా మారాలమ్మా? ఎవరిలాగా మారాలి? హల్లెలూయా. చాలా బాధలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మారలో ఏం అసలు నాకు నేను మారేటట్టు లాస్ట్ హల్లెలూయా. ఆకలైతున్న కడుపులో ఏమైనా మారాలి 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 మారాలి. ఎంతసేపు మారాలి? ఇంకా ఆకలి, ఆ కడుపు అన్నం ఉంటే ఇంకేమో మారుతాం. కానీ చాలా నెత్తి కనిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా ఎవరు అనుకుంటారు చాలా మంచి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సామెత గ్రంథం ఒక మాట చూడండి. ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. యేసులాగాను మారాలండి. యేసు నమ్ముతున్న నీవు యేసులాగా మారడం దేవుని చేత. ఆయనలాగా మారాలంటే రెండో విషయం, ఒకటేమో క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలంట. అవి ఆయనలాగా మారడానికి అవకాశం ఉంది. రెండోది చూడండి, ఆయనలాగాను మారాలంటే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఒకసారి మీరు ఆ వాక్యమును మీరు చూడాలని మనవి చేస్తున్నాను. 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం. జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడగును. ఏమగును చెప్పండి? జ్ఞానం గలవాడు. ఏం చెప్పండి? జ్ఞానం గలవాడితో సాహసం చేస్తే, త్రాగుబోతులతో సాహసం చేస్తే, వ్యభిచారంతో సాహసం చేస్తే, దొంగలతో సాహసం చేస్తే ఏం కావాలనుకుంటారు మీరు? జ్ఞానులా వేసావద్దా? మరి గోలు ఏంటి? జ్ఞానంలా
ఇక అంటే ఇది వాక్యం ఏమో, వాక్యం ఒక భావం ఏంటంటే జ్ఞానం గల వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు అట్లాగే మారుతావు. అది యేసయ్యతో సహవాసం చేస్తే అర్థం పాయింట్. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తే ఆ ప్రభావం నీ మీద 100% పడుతుంది. ఎవరితో సహవాసం చేస్తావో ఆ ప్రభావం నిలబడుతుంది. ప్రార్థన పరులతో, భక్తి కలిగిన వారితో, పరిశుద్ధులతో, దేవుని వాక్యంతో మండుతున్న వారితో సహవాసం చేస్తే నువ్వు అలాగే మండుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్తాను, నేను బైబిల్ చెప్పేది అదే, ఎవరితో నువ్వు సహవాసం చేసుకోవాలని జాగ్రత్త పడాలి. భక్తి లేని వారితో సహవాసం చేయొద్దు. యేసయ్యని ప్రేమించిన వారితో సహవాసం చేయొద్దు. భక్తి మీద నటించే వారితో సహవాసం చేయొద్దు. ఎందుకంటే దావీదు భక్తుడు అదే మాట అన్నాడు. దావీదు భక్తుడు అంటే తెలుసు కదా, మహాభక్తుడు కదా. ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడో తెలుసా? ఒకసారి 26వ కీర్తనలో చూడండి, ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడో చూడండి. దావీదు భక్తుడు ఒక సహవాసం ఎవరితో చూడండి, ఆయన సహవాసం గురించి ఎంత తీర్మానం కలిగి ఉన్నాడో ఒక మాట 26వ కీర్తనలో ఆయన చెబుతున్న దావీదు భక్తుడు 26వ కీర్తన 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. నేను సాంగత్యం అంటే అర్థం ఏంటిది? సహవాసానికి ఇంకో పేరు. కొన్ని పదాలు విచిత్రంగా ఉంటే కానీ వేరే అర్థం కాదు. సాంగత్యం అంటే సహవాసం అని. పనికి మానిన వానితో నేను సహవాసము చేయను. ఎందుకు? నేను పనికి మానుగా అయిపోతా, నేను కూడా అట్లాగే అయిపోతాను. ఎందుకు నేను సహవాసం చేయనంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఇంకేమన్నాడు? వేషధారులతో పొందు చేయను. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొంతమంది దేవుని నమ్ముకొని వేషధారిగా ఉంటారో మన దగ్గర అనేది, ఇది బైబిల్ ఆజ్ఞేది, యేసయ్య ఆజ్ఞేది, నేను చెప్పడం కాదు. దేవుడు నమ్మకపోతే మనం తెలియదు, దేవుడు తెలియదు, వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు సాహసం వేసి దేవుని నడిపించవచ్చు. కానీ దేవుడు నమ్మి ఎవరైనా వేషధారిగా ఉంటే మాత్రం వానికి దగ్గర అనేది గుర్తుపెట్టుకోండి. దేవుడు సహించకుండా వేషధారులను క్షమించడు దేవుడు. నటిస్తే పైకి భక్తి కలిగి ఉంటారు, లోపలంతా కపటము, ద్వేషము, మోసము, అన్యాయం ఉంటుంది. అట్టి వేషధారులతో నేను పొందు చేయను దావీదు భక్తుడు. నువ్వు చేయదు, అటు సహవాసం చేయద్దు. దేవుడు నమ్ముకొని కూడా వేషధారిగా ఉండి నటిస్తుంటే వాంతను సహవాసం చేయొద్దు. ఇంకేమన్నాడు చూడండి, దుష్టుల సంఘము నాకు అసహ్యం. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. ఎవరితో సాంగత్యం చేయను? భక్తిహీనులు. దేవుడు అంటే భక్తి ఉండదు, అట్టి వారితో సహవాసము చేయను. ఇంకో మాట గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు కొరింథీయులకు రాసిన పత్రికలకు మాట అందరూ నేర్చుకోండి. దేవుని నమ్ముకున్న నీవు, క్రీస్తు నమ్ముకున్న నీవు ఎవరితోనూ సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో దేవుడు రాయించాడు. అది చాలా పాటించాలి, చాలా అత్యవసరం. అది దేవుని నమ్ముకుని రక్షణ పొంది బాప్తిసం వేషధారిగా నటిస్తే అంత సహవాసం చేయద్దు. దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది భక్తిహీనులుగా ఉంటే అంత సహవాసం చేయొద్దు. దేవుని నమ్ముకొని పనికి మాలినగా ఉంటే అంత సహవాసం చేయొద్దు. అది నీకు మంచిది కాదు. అది ఇంకో మాట కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పాడు. ఒకసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు గాని. సోదరుడు అనబడిన వారంటే ఎవరు? అని విశ్వాసి. ఎవరు చెప్పండి? రక్షణ పొందిన నేను, రక్షణ పొందిన ఇంకోటి ఉన్నాడు, ఇద్దరు. ఇప్పుడైతే సహోదరు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని. జారుడు ఏం చెప్పండి? ఎవరంట? జారుడు అంటే ఆడేవాడు నమ్మి బాప్తిసం పొంది ఆ సహోదరుడు జారుడు. అంటే జారుడు అంటే అర్థం ఏంటిది? పెళ్లి కాకముందు వాడు పాపం చేస్తే, అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు. ఇంకా లోబి అంటే డబ్బును ప్రేమించే వాళ్ళు. ఎవరు చెప్పండి? డబ్బును పిచ్చి వాళ్ళకు. చర్చికి మానేసి డబ్బు వెళ్ళిపోతారు. దేవుని వాక్యం దేవుని అమ్మేశారు కొంతమంది. దేవుని వాక్యం కంటే దేవుని కంటే డబ్బును ప్రేమించే అట్టి వారితో సహవాసం లేదు. ఎందుకంటే దేవుడు వాటిని అసహించుకుంటారు కాబట్టి. ఇంకో మాట అన్నాడు చూడండి, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు
విగ్రహార్థికుడు కానీ, దేవుని నమ్మే విగ్రహార్థుడు కానీ, తిట్టుబోతు కానీ. ఏం చెప్పండి? తిట్టుబోతు అంటే వాడు బూతులు తిరుగుతూనే ఉంటాడు. ఊకని నోరు తెలిసి పచ్చి బూతుడు. అది దేవుని దశేకరం. అది అటు వాళ్ళతో సహవాసం చేస్తే మూడు బూతులు నేర్చుకుంటాం. దేవుని నమ్మని వాళ్ళంటే తెలియదు వాళ్ళతో సహవాసం చెప్పొచ్చు. దేవుని నమ్ముకోబిడ్డ, సహోదరుడా, ఈ పాపం విడిచిపెట్టి చెప్పొచ్చు. కానీ దేవుని నమ్మి వాక్యం తెలిసి ఏసైనా బాప్తిసం పొంది అట్టి వారు ఉంటే సాహసం చేయదట. ఇంకేమన్నాడు? త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని, దేవుని నమ్ముకుని త్రాగుబోతు గాని, దోచుకొను గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భూజింపకూడదు, కలిసి భోజనం కూడా చేయదు. ఇది దేవుని ఆజ్ఞ. ఇది మనం సహవాసం ఎవరితో ఉండాలి? అందరికీ హాయ్ టాటా అందరు చెప్పవచ్చు, కానీ సహవాసం మాత్రము దేవుని నమ్ముకొని భక్తి కలిగిన వారితో సహవాసం చేయాలి. ఒక అన్యులు ఉండొచ్చు, వాళ్ళు స్వార్థ చెప్పాలి కాబట్టి ఎలాంటి పాపలు ఉన్నా ప్రేమ దగ్గర వెళ్ళి వాళ్ళు చెప్పాలి. వాళ్ళకు కాదు ఇది. దేవుని నమ్ముకొని అలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళతో సహవాసం చేయదు. ఎందుకంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో అలాగే మార్చబడతా ఉంటారు. హల్లెలూయా. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గల వారు అయిపోతాం. త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతులతో సహవాసం చేస్తాం. కాబట్టి దేవుని నమ్ముకున్న నీవు, దైవభక్తి చేస్తున్న నీవు, నిజమైన దేవుని నమ్ముకున్న నీవు ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో నడవాలంటే యేసయ్యతో నడవాలి. హల్లెలూయా. ఎవరితో నడవాలి? యేసయ్యతో నడవాలి. హల్లెలూయా. ఆది కాండంలో చూడండి, మానవ జాతి ప్రారంభంలోనే దేవునితో సహవాసము చేసి దేవునితో నడిచిన భక్తుల గురించి రాయబడింది. దేవునితో సహవాసము చేయాలి, దేవునితోనూ నడవాలి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు, పరలోకానికి చేరుతావు. హల్లెలూయా. పైన నటిస్తూ భక్తి వల్లే, వేషధారి వల్లే, పేరుకి మాత్రమే బాప్తిసం, లోపడంతా కపటం, అన్యాయం, త్రాగుబోతున్న, వ్యభిచారం, నరహంతకుడు, అన్ని లోపల పాపం పెట్టుకుంటే నీవు నరకానికి వెళ్ళిపోతావు. అంటే పాపం నుంచి బయటికి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పైన భక్తి చేయొద్దు. నువ్వు నిజమైన భక్తి చేయాలి, దైవ భక్తి చేయాలి, యేసులాగా మారాలని, యేసుతో సహవాసం చేయాలి, యేసుతో నడవాలి, యేసు గురించి స్పష్టంగా తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా క్రీస్తుతో సహవాసం, దేవునితో సహవాసం చేశారంట. ఆది కాండం 5వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ చెబుతున్నాడు చూడండి, భక్తులు ఎలా నడిచారో అక్కడ చెప్తున్నాడు చూడండి. ఆది కాండం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. హనోకు దినములన్నీ 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక. ఎవరితో నడిచాడ హనోకు? ఎవరితమ్మా? గట్టి చెప్తే ముగిస్తా. హల్లెలూయా. దేవునితో నడిచినట్టు ఎవరు? హనోకు కాలం ఎప్పుడు తెలిసాది? హనోకు ఎప్పుడు పుట్టాడు? ఆదాముకు దాదాపు 622 సంవత్సరాలు పుట్టాడు ఆయన. మొదటి మనిషి తెలుసు. ఆదాం ఎంతమంది తెలుసు? ఆదాం నాకు తెలుసు అన్నవాడు చేయలేబడి ఒకసారి. ఆదాం బైబిల్ ఉన్న ఆదాం, ఈ ఆదాం కాదు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఆదాం బైబిల్ ఉన్న ఆదాం అంటే మొదటి మనిషిని మట్టితో సృష్టించాడు కదా. ఆ ఆదాము సృష్టించే దినం నుంచి దాదాపు 622 సంవత్సరాలు ఆయన ఏజ్లో ఉన్నప్పుడు ఈయన హనోకు పుట్టాడు. ఆయన మానవ జాతి మొదటి 1000 సంవత్సరాల లోపలనే దేవుని నడిచే వాళ్ళకి బైబిల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, సంఘం ఉంది, అన్ని చాలా మంది సేవకులు ఉన్నారు. బైబిల్ లేనప్పుడే ఆ దేవునితో సహవాసం చేశాడు హనోకు భక్తుడు. దేవునితో నడిచాడంట. ఏం చెప్పండి? ఎవరితో నడిచారంట? దేవునితో నడిచి. దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవుడు అతనికి తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. మీ అందరికీ దేవుడు పరలోకం తీసుకుపోవాలా వద్దా? ఎంతమంది తీసుకుపోవాలి చెప్పండి? ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలంటే అయ్యా ఇక బతకాలి, ఇంకా ఇప్పుడు కాదు చెప్పేది. హల్లెలూయా. మీరు టైం అయిపోయి డేట్ అయిపోయిన తర్వాత. హల్లెలూయా. అయిపోయినాక దేవుడికి పరలోకం తీసుకుపోవాలంటే తీసుకుపోవాలని, దేవుడు ఆయన దగ్గర తీసుకుపోవాలని ఎంతమంది ఆశను చేయలేకుండా ఒకసారి ఇక లేపుతుంది. చాలా మంది కష్టమవుతుంది. హల్లెలూయా. ముందే ఆకలి అయితే లేపటి చేత అవుతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను తీసుకోవాలంటే
దేవునితో హనోకులాగా నడవాలి. హల్లెలూయా. దేవుడు హనోకు దేవునితో నడిచాడు కాబట్టి ఆయనకు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి లోకంతో నడవద్దు, ఈ లోకంతో స్నేహం చేయొద్దు. నువ్వు దేవునితో నడవాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు ఆయనలాగా మారి అలాగే నువ్వు ఆయన దగ్గరే వెళ్ళిపోతావు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి విశ్వాసులు చాలా మంది ప్రమాదంలో ఉన్నారు. ఈ లోకముల సంబంధమైన వాటి మీద మనసు ఉంచి ఆశలు పెట్టుకొని రకరకాల బిజీ అని ఒక ప్రార్థన టైం ఇయ్యరు, బైబిల్ చదవడానికి టైం ఇయ్యరు, కుటుంబంతో టైం ఇయ్యరు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, వాక్యం చదవడం లేదు, ఓపిక లేదు, సహనం లేదు, ఉపవాస ప్రార్థన లేదు, ఏమీ లేకపోతే యేసుతో ఎలా సహవాసం చేస్తావు, అంత ఎలా నడుస్తావు, ఎలా నీకు దేవుడు తీసుకుపోతాడు? ఆయనతో నడవాలి, క్రీస్తుతో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో స్నేహం చేయాలి. అబ్రహాముకు నా స్నేహితుడు అని చెప్పాడు యేసుప్రభు. తన శిష్యులుగా ఆయన నా స్నేహితుడు అని చెప్పాడు యేసుప్రభు. అంటే దేవునితో మనం స్నేహం చేయాలని కోరుకుంటాడు ఆయన. ఒక స్నేహితులాగా నువ్వు దేవునితో మాట్లాడాలి, ఆయన మాట నువ్వు వినాలి, ఆయనతో సంబంధం ఉండాలి, బంధం ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన చెప్పిన మాటను వినాలి. ఆయన నడిస్తే ఆయనలాగా మారుతావు. ఆయనతో సహవాసం చేస్తే యేసయ్య లక్షణాన్ని గుర్తిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఎంత సహవాసం చేస్తే యేసులాగా మారుతావు. హల్లెలూయా. ఈ లోకంతో ఎంత సహవాసం చేస్తే లోకంలో మన మైండ్ వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసులాగా నువ్వు మారాలంటే, ఆ దేవుని చిత్తం నువ్వు నెరవేర్చబడాలంటే నువ్వు క్రీస్తుతో నడవాలి, ఆయనతో నువ్వు నడవాలి, ఆయనతో నువ్వు సహవాసము చేయాలి. మోకరించి ఆయనతో మాటను అలవాటు చేసుకోండి. దేవునితో మరి గంటలు మాట్లాడి, బాధ చెప్పు, మంచి చెప్పు, చెడు చెప్పు, నీ మైండ్లో ఏమో చెప్పు, కానీ దేవునితో మాట్లాడు. మనసులో చెప్పే బాధలన్నీ కూడా దేవునితో చెప్పు. ఆయనతో మాటలు సంబంధం, స్నేహం ఏర్పడుతుంది. మెల్లమెల్ల ఆయననే తప్పుగా మాట్లాడిన దేవుడు ఆయననే సరి చేస్తాడు. ఆయనతో గంటలు మాటను అలవాటు చేసుకోవాలి. ఒక సాక్షి చెప్తాను, నేను రక్షణ పొందే ముందు బాప్తిజం పొంది దేవుని నమ్ముకున్నాను, కానీ బాప్తిజం పొందలేదు. కానీ దేవునితో మాటను అలవాటు అయిపోయింది. నేను సాయంత్రం 6 గంటలకు నేను కూర్చుంటే బిల్డింగ్ పైన జనాభాతో నేను కాలేజ్ చేశాను. డిగ్రీ కాలేజ్ చేసినప్పుడు సాయంత్రం 10 అవుతుండే, మన టైం తెలియకుండే ఏ సార్ పక్కన కూర్చోనని చెప్పేసి మాట్లాడుతుంటే అలా మంచిగా ఉన్నాయి. లాస్ట్ ఏం మాట్లాడినా చాలా ఉచితమైన మాటలు ఉన్నాయి. అలా ప్రభువా నాకు సినిమా హీరో చేయి, నీకు సమస్య సాధ్యం. పోనీ ఆ సినిమా హీరో కూడా పేపర్ చదివి మా స్నేహితులు ఇద్దరు కలిసి అరే సినిమాలో మనం నటించాలి పోవాలని చెప్పేసి మాకు తెలియని గతి లేదు, కానీ ఆ పేపర్లో యాడ్ చేసి ఫోన్ చేసి ఒక్కడు ఫోన్ లేపడు, వాడు మనం తీసుకోపోడు, వాళ్ళు రావాలని 5,000 కట్టుంటాడు, మాకు 100 రూపాయలు లేవు. కానీ ఆశ అంటే దేవుడు దేవుడని తెలుసు, కానీ ఆయన గురించి మొత్తం తెలియదు. అది కాదు సరే, అది ఫెయిల్ అయిపోయింది. ప్రభావానికి ఇష్టం లేదు, దేవుని స్తోత్రం. లాస్ట్ నాకు మొత్తం ఎస్ఐజే ప్రభావ నాకు చాలా ఇష్టం అన్న, అదేనా అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు నీకు ఇష్టం లేదు, పోనీ అక్కడ దేవుని చిత్తం లేదు కాబట్టి కనీసం నా పోలీసులు చేయని చెప్పిన, దాని ఒక ప్రయత్నం చేస్తే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేదు, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి అది కూడా దేవుని చిత్తం నీకు ఇష్టం లేదు, పోనీ అక్కడ అని చెప్పిన. ఇట్లా ఎన్ని పోస్ట్ అన్ని లాస్ట్కు బ్యాంక్ మేనేజర్, నా చదువేమో పరిస్థితి, నా 10th క్లాస్ మాకు చెప్తే సీక్రెట్ ఉంది, కానీ నాకేమో ఆశ, ఎందుకంటే దేవుడు చేసే నమ్మకం నాకు. ఆయనకు సమస్యలు సాధ్యం, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకి నీకు సమస్యలు సాధ్యం ప్రభావం, ఏదైనా చేయగలరు. ఇట్లా పక్క కూర్చున్నాడు మాట్లాడి ఇక అది కూడా ఫెయిల్ అయిపోయింది. లాస్ట్కి వచ్చింది ప్రభా నేను సుఖంగా బతకాలని టీచర్ జాబే, అలా హాలిడేస్ ఉన్నాడు, బాగానే తిరగాలి అంటే టీచర్ జాబే ఈ బెస్ట్ లాస్ట్ అని చెప్పి ఆ టీచర్ జాబ్ కొరకు గ్రూప్ 4 ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ రాసిన చాలా ఘోరం మార్కులు వచ్చినాయి. చెప్పే పాస్ లేదు, ఏం లేదు, మొత్తం చాలా ఘోరంగా. అప్పుడు నాకు ఇది కూడా దీనికి చెప్తాను కాదు ప్రభా, నీ ఇష్టమిగా ఏది లేదు ఏం చేస్తున్నా బతుకంతున్నది అని చెప్పేసి దేని గురువు అంటే అలాంటి విషయాలు దేవుడితో మాట్లాడుకుంటా మాట్లాడి గంటలు మాట్లాడి దేవుడు ఆయన మెల్లగా నన్ను అప్పుడు క్షమాపడి ప్రభా ఆ సినిమా హీరో అడిగిన తప్పు తర్వాత తప్పుగా అడిగాను, క్షమించు, ఏమేమో అడిగాను, తర్వాత బుద్ధి ఆయన తెరపరిచాడు దేవుడు. తప్పుగా ప్రార్థన చేసిన, తప్పుగా అడిగిన
అసహ్యకరమైన వాటిని అడిగిన నేను ప్రభా క్షమించని ఒక కాలం వచ్చిన తర్వాత కొంత దినం అయిన తర్వాత దేవుడు నాకు బుద్ధి చెప్పి సరి చేసి మళ్ళీ మంచి ప్రార్థన నేర్పించాడు ఆయననే. అలాగే మనం దేవుడితో మంచిదైనా చెడు అయినా ఆయన మాట్లాడితే ఆయనే సెట్ చేస్తాడు, ఏ సేవకుడు సెట్ చేయడు. దేవుడు అనేది సెట్ చేస్తాడు, దేవుడు అనేది చిట్టడి చేస్తాడు. దేవుడి సహవాసాన్ని లోపాలు పొరపాట్లు మాట తీరు అని ఎట్లా ప్రార్థించి ఆయనే జ్ఞానం ఇస్తాడు, ఆయనతో మాట్లాడుతూ ఆయనే సెట్ చేస్తాడు. అలా దేవునితో మాట్లాడము, దేవునితో గడపడము, ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఆయనతో సహవాసం చేయడము, ఆయన చెప్పింది విని నువ్వు చక్కగా నడుచుకుని అలవాటు చేసుకుంటే నువ్వు యేసు ప్రభులాగా తయారైపోతావు. హల్లెలూయా, క్రీస్తులాగా తయారైపోతావు. అప్పుడు నీలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. నువ్వు యేసు ప్రభువును స్పష్టంగా తెలుసుకోకపోతే, బైబిల్ చదవకపోతే, ధ్యానించకపోతే, ఆయనతో సహవాసం చేయకపోతే, ఆయనతో నడవకపోతే, ఈ లోకంతో నడిస్తే నువ్వు ఎప్పటికీ యేసులాగా మారవు. నీ పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడదు. నిన్ను బట్టి దేవుడు సంతోషించడు, ఆనందించడు. నీకు ఆశీర్వాదం రాదు, హృదయం సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ధైర్యం ఉండదు, బలం ఉండదు, డబ్బు ఉండదు కానీ ధైర్యం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలకు దైవభక్తి సాధన చేయండి. దేవునితో సహవాసం చేయడం, ఆయన మాట్లాడడము, బైబిల్ చదవడం, ఆయన స్వరం వినడము, కృప వరాలు పొందడము, ఆయన ఫస్ట్గా బైబిల్ చదివి యేసయ్య మైండ్ తెలుసుకోవాలి. యేసయ్య మైండ్ తెలుసుకోవాలి. యేసయ్య మైండ్ ఏంటి చెప్పండి? యేసయ్య మనసు ఏంటి చెప్పండి? శత్రువులు కూడా ఆయన ద్వేషిస్తే, హింసిస్తే దేవుడు తిరిగి ఏం చేశాడు? తన హింసించిన వారికి యేసయ్య ఏం చేశాడు? క్షమించేశాడు. అని పట్టించుకోలే, ప్రార్థన చేసి వాళ్ళు వదిలేశాడు. యేసయ్యకు ఉమ్మి వేశాడు. యేసయ్య కొంతమంది నడుస్తుంటే వ్యభిచార సంతానం ఉన్నారు. ఎంత పెద్ద అది! తన తల్లిని అవమానపరిచి ఎంత అవమానం అండి. యేసయ్యకి ఏమన్నారు? కొంతమంది వ్యభిచార సంతానం, దయ్యం పట్టినోడా అన్నాడు తెలుసా. ఎంత పెద్ద గాయం యేసయ్యకి అది. ఆ గాయం అట్టాగి వచ్చుకొని ఆయన రాత్రి అంతా కన్నడి ప్రార్థించి దేవుని దగ్గర ఆదరణ పొందుకొని మళ్ళా ఆయన పరిచయం ప్రారంభించాడు. అలాంటి క్రైస్తవులు మనం అట్లా తయారు కావాలి. ఎవరో నీకు హింసించగానే, ఎవరో నీకు బాధ పెట్టగా టపా తిరిగి వానికి ఎదురు దాడి చేసి అవమానపరిచి గాయపరిచి అట్లా ఉంటే యేసయ్య పోలిక ఎట్లా అవుతుందని ఆలోచన చేయండి. క్రైస్తవులు సహించాలి, క్రైస్తవులు అలాగే ఓర్చుకొని బాధలను పెట్టుకొని దాన్ని ప్రార్థించి, వ్యక్తి కొరకు ప్రార్థించి ముందు నడవాలి. వాంతో గొడవ, వీంతో గొడవ, వాంతో కలహాలు, వీంతో గొడవ అట్లా పెట్టుకోవద్దు. క్రైస్తవుడు కాదు అది. యేసయ్య పోలిక కాదు, యేసయ్య మనసు హృదయం కాదు అది. ఓ క్రైస్తవుడు యేసులాగా జీవించాలి, అది దేవుని చిత్తము. యేసులాగా మారడానికి దైవభక్తిని చేయాలి. ఆ దైవభక్తిని చేయాలంటే, ఆయనలాగా మారాలంటే క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలి, బైబిల్ చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. రెండవదిగా ఆయనలాగా మారాలంటే ఆయనతో సహవాసం చేయాలి, హనోకులాగా దేవునితో నడవాలి. హల్లెలూయా. అప్పుడు మనము క్రీస్తులాగా మారుతాం. ఎవలాగా మారుతాము? క్రీస్తులాగా మారుతాం. అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ లోకం నీ ద్వారా దీవించబడుతుంది. నీ గుణము చూసి, నీ మనసును చూసి చాలా మంది యేసయ్య నమ్ముకుంటారు. నువ్వు చాలా మంది కొన్ని స్వార్థ పోతే, మా ఊళ్ళో దేవుడు నమ్ముకున్నారు, అందరూ చాలా గలీజు పని చేశారు సార్. యేసయ్య మంచోడు కానీ వీళ్ళు మాత్రం చాలా గలీజు పని చేస్తారు. వాళ్ళే అట్లా ఉంటే మేము సరిగా మారుతామో లేదో అని అన్నారు. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల ద్వారా యేసులాగా జీవించడం లేదు. దేవుని అవమానం తీస్తున్నారు, ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు, దేవుని శిక్షకి పాత్రలు అయిపోతున్నారు. నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు అవమానం రావద్దు. నా జీవితం ద్వారా, నా ప్రవర్తన ద్వారా నా క్రీస్తుకు, నా ప్రభుకు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి అవమానం రావద్దు. ఆయన ఎవరు దూషించొద్దు. అలాంటి జీవితం జీవించాలని మీరు తీర్మానం చేసుకోవాలి. దేవుని అవమానం కొరకు నేను కొంతమందికి బాధలో ఉండి నేను అప్పు చేసి డబ్బులు ఇస్తే వాళ్ళు ఉండమంతా నాకు తిట్టారు. నేను వాళ్ళ బాధలో ఉంటే అప్పు చేసి నేను వాళ్ళ డబ్బులు ఇస్తే వాళ్ళు కొంతమంది నాకు తిట్టారు. నేను వాళ్ళకి తిరిగి తిట్టాను అనుకో, వాళ్ళు దేవుని అవమానం అవుతుంది కాబట్టి ఆ డబ్బులు నేను కట్టుకున్న సహించి, కానీ వాళ్ళు ఒక్క మాట నేను చెప్పలేదు. ఎందుకంటే దేవుని అవమానం రావద్దని. ఎంతోమంది డబ్బులు ఇచ్చి వదులుకున్నాను నేను, అప్పు ఇచ్చి. వీళ్ళు అప్పు తీసే బాధని నేను కడితే
వాళ్ళు ఉల్టా మాటలు జగడం ఆడతారు కాబట్టి జగడం ఆడితే నా దేవుని అవమానం, నాకు చెడ్డ పేరు వస్తుందని నేను అనవసరంగా నేనే వాళ్ళకు వదులుకున్నా డబ్బులు. ఎందుకంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా నా ప్రభుకు అవమానం కానీ, నష్టం కానీ, గాయం కానీ నేను కలగదని తీర్మానం చేసుకున్నాను. దాని కొరకు ఎంత నష్టము, ఎంత గాయం అనుభవిస్తాను, కానీ నా ప్రభుకు మాత్రం నా జీవితం ద్వారా బాధ రావద్దు, దుఃఖం రావద్దు, అవమానం రావద్దు, అలాగే నా ప్రభు నామ దూషింపబడద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి జీవితం మనం జీవించాలని దేవుని నమ్ముకున్న మనం అందరూ కూడా ఈ తీర్మానం చేద్దాం. క్రీస్తులాగా మారాలని, దైవభక్తి చేయాలని మనం అందరూ కూడా ఒక తీర్మానం చేద్దాం. క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తుని నడవడానికి, సహవాసం చేయడానికి ఒక గట్టి తీర్మానం, బైబిల్తో సహవాసం చేద్దాం. ప్రార్థన జీవితం ఉందాం. మీ డ్యూటీ, మీ పని మీరు అందరూ చేసుకొని ఈ బైబిల్కి టైం తీసుకోండి, ప్రార్థన జీవితం టైం తీసుకోండి, ప్రభు సరవడానికి ప్రయత్నం చేసుకోండి, సాధన చేయండి. అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషించి నీ బ్రతుకు ద్వారా అనేకులు దీవించబడతారు. నీ కుటుంబం పిల్లలు దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరము లేచి నిలబడి ఒక్క మాట మనం ప్రార్థన చేద్దాం, ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఒక నిమిషం అందరూ కూడా విన్న వాక్యాన్ని మనస్సులో దయచేసి నేను బతిమాల్చున్నాను. నేను ఆ వాక్యం బట్టి దయచేసి ఒక్క నిమిషం మాత్రమే నీ మనస్సులో ఒక్కసారి ధ్యానించుకోండి. ఒక తీర్మానం చేయండి. యేసు ప్రభు నమ్మని వారు నీవు ఒకవేళ దేవుని నమ్మకపోతే, యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొందకపోతే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు ఎంత పాపంలో ఉన్నా సరే నా ప్రభు, నా యేసు దేవుడు నీ పాపను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకుంటే, నీ పాపను ఒప్పుకుంటే, మారు మనస్సు పొందితే యేసు ప్రభు నీ పాప నుంచి, నీ పాపను క్షమించడానికి సిద్ధం మనిషి ఉన్నాడు. నీ పాపను విడిపించడానికి రెడీగా ఉన్నాడు. యేసు నమ్మని నీవు యేసు ప్రభు నామమున విశ్వాసం ఉంచితే ఎలాంటి ఆపత్కాలంలో ఉన్నా, ఎలాంటి శ్రమలలో ఉన్నా ఆ ప్రభు విడిపించడానికి శక్తిమంతుడని ప్రకటిస్తున్నాను. నీ కుటుంబం ఎన్ని మంత్రములు, ధైర్యంతో బాధపడుతూ ఉంటే నా ప్రభు, నా యేసు దేవుడు నేను విడిపించడానికి శక్తిమంతుడని ప్రకటిస్తున్నాను. యేసుని విశ్వాసం ఉంచిన నీవు దైవభక్తి సాధన చేయాలి. అది ఇక్కడ నీకు ఆశీర్వాదకరం, పరలోకం కూడా నీకు ఆశీర్వాదకరం. దైవభక్తి సాధన చేయకుండా